అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం ఒక పెద్ద భారీ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన హైకమాండ్ ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దగ్గర పూర్తవుతున్నది. ఈ 3 ఇయర్స్లో రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏ విధంగా ఉన్నది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఎట్లా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమైనా అసంతృప్తితో అసహనంతో ఉన్నారా, రేవంత్ రెడ్డి వ్యవహారం పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉన్నది. సో రేవంత్ రెడ్డి మిగతా 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో ఉండాలన్నా, రేవంత్ రెడ్డిని తొలగించాలన్నా అనేటటువంటి అంశం పైన కాంగ్రెస్ అధిష్టానం ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. ఆ సర్వే పబ్లిక్ తోటి కాదు, డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి, ఎమ్మెల్సీలతోటి, కాంగ్రెస్ ఎంపీలతోటి, కాంగ్రెస్ పార్టీ మంత్రులతోటి. అంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్కి కొన్ని పేపర్లు పంపించారు. ఆ పేపర్లు ఏంటంటే ఒక క్వశ్చన్ పేపర్ లెక్క. ఆ క్వశ్చన్ పేపర్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకు కింద టిక్ మార్కులు పెట్టాలి. ఒక ఎగ్జామ్ పేపర్ లెక్కనే, సేమ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏదన్నా డౌట్ ఉంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే క్వశ్చన్ పేపర్లో సంతకాలు పెడతాం, టిక్స్ పెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పబ్లిక్లో ఎట్లుంటుంది అంటే పబ్లిక్ సర్వే ఏ విధంగా ఉంటుందంటే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు అనుకో, కింద కేసీఆర్, రేవంత్ రెడ్డి అని చెప్పి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒక టిక్ పెట్టాలి. కేసీఆర్ అయితే కేసీఆర్, రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాదంటే కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి, ఇట్లా టిక్స్ పెట్టాలి. సేమ్ ఇదే తరహాలో మీనాక్షి నటరాజన్కు కాంగ్రెస్ అధిష్టానం కొన్ని క్వశ్చన్ పేపర్లు పంపించేటటువంటి కార్యక్రమం చేసిరట. ఆ క్వశ్చన్ పేపర్లు ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర సమాచారం తీసుకోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల దగ్గర షాంపిల్స్ తీసుకోవడానికి. షాంపిల్స్ అంటే ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ఎట్లా పనిచేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పదవిలో ఫిట్టా అన్ఫిట్టా, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితుందా లేదా, మరి రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తున్న తెలంగాణలో బాగానే ఉందా అని చెప్పి కొంత తెలుసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్కి కొన్ని క్వశ్చన్ పేపర్లు పంపించిందట. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆ క్వశ్చన్ పేపర్లు ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏమంటారు, సమాచారం సేకరిస్తున్నారు. అంటే వాళ్ళ ఒపీనియన్ని తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, మంత్రుల ఒపీనియన్ని కాంగ్రెస్ అధిష్టానం సేకరిస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఏమనుకుంటున్నారు, అంటే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఒపీనియన్ ఏంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఒపీనియన్ ఏంది, ఎమ్మెల్సీల ఒపీనియన్ ఏంది, ఎంపీల ఒపీనియన్ ఏంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ల, ఒరిజినల్ లీడర్ల ఒపీనియన్ ఏంది అనేది కొంత హైకమాండ్ తెలుసుకునే కార్యక్రమం చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు రేవంత్ రెడ్డి కొంత పంచాయతీ అవుతుంది, పడతలేదు. ఇప్పుడు నిన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి, ఇదంతా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది, రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకే ఆయన టికెట్లు ఇచ్చుకుంటున్నాడు, ఇష్టం ఉన్న వ్యక్తులకు పదవులు ఇచ్చుకుంటున్నాడు, పార్టీ మారినటువంటి వ్యక్తులకే మంత్రి పదవులు వస్తూ ఉన్నాయి, పార్టీ మారినటువంటి వ్యక్తులకే కీలకమైనటువంటి పదవులు వస్తూ ఉన్నాయి. రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇవాళ పార్టీ మారినటువంటి వ్యక్తులకు పదవులు ఇచ్చిన కదా, వాళ్ళు రేపు మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్లోనే ఉంటాడు. ఎందుకంటే కాంగ్రెస్లో పుట్టి పెరిగిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో స్టికాన్ అయి ఉంటాడు. ఇప్పుడు పార్టీలు మారినటువంటి లీడర్లు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిరు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటారు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు రేపు కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్లోనే ఉంటారు అనుకుంటారా? ఉండరు, మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లేకపోతే జూపల్లి, వివేక్ వెంకటస్వామి, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు పార్టీలు మారిన మంత్రి పదవులు వచ్చినాయి. రేపు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ అధికారంలోకి వస్తే వీళ్ళు పార్టీ మారని అనుకుంటురా? 100% వీళ్ళు పార్టీ మారుతారు. మళ్ళీ వీళ్ళు మంత్రి పదవుల కోసం ఆశిస్తారు, మా మంత్రి పదవులు కావాలని చెప్పి ఆశిస్తారు. అంటే పార్టీ మారినటువంటి వాళ్ళకి పదవులు ఇస్తే వాళ్ళు పార్టీలో స్టికాన్ అయి ఉండరు, వాళ్ళు ఏ పార్టీలోకైనా పోతారు. కానీ ఒరిజినల్ లీడర్లకు ఒకవేళ పదవులు ఇస్తే ఆ లీడర్లు ఒరిజినల్ కాంగ్రెస్తోనే ఉంటాడని చెప్పి నిన్న రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడిండు. సో రేవంత్ రెడ్డి పైన చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసిరట.
ఆ క్వశ్చన్ పేపర్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మరి ఆ ప్రశ్నలు ఏందో మనకు తెలియదు, కానీ కొంత ఎగ్జాంపుల్ వినబడుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఊహాగానాలు, అంటే ఇలాంటి ప్రశ్నలే ఉండొచ్చు అని చెప్పి ఏం వినబడుతున్నాయి అంటే, రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, బాగుందా బాలేదా చెప్పలేమా, ఈ 3 ప్రశ్నలకు అంటే ఈ ప్రశ్నకు ఒక 3 సమాధానం కింద ఇస్తారు. దాంట్లో ఎమ్మెల్యేలు బాగుంది బాలేదు ఏం చెప్పలేం అని చెప్పి టిక్ మార్క్స్ ఉంటాయి. ఆ టిక్ మార్క్స్ పెట్టి మీనాక్షి నటరాజన్కి ఇవ్వాలి. దీనిలో ఒక పెద్ద ట్విస్ట్ ఏంది చెప్పనా, చాలా పిన్ టు పిన్ మీకు చెప్తా, అర్థమయ్యేటట్టు చెప్తా, మంచిగా ఈ వీడియోని అర్థం చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకవేళ రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు బాగా వ్యతిరేకం ఉండి, రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు అందరు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారనుకో, రేవంత్ రెడ్డిని సీఎం పదవిలోకి వెళ్ళి దించేసేటటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఈ వార్త తెలుగు స్క్రైబ్ అనేటటువంటి దాంట్లో వచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వార్త వాళ్ళు పేపర్లో తెరపైకి తీసుకొచ్చే కార్యక్రమం చేసి రేవంత్ పాలనపై అధిష్టానం రివ్యూ అని చెప్పి, ఇది తెలుగు స్క్రైబ్ డిజిటల్ అని చెప్పి వాళ్ళు ఒక పేపర్లో ఈ వార్తను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే వార్తలో ఉన్నటువంటి అసలు కథ ఏందనేది ఒకసారి పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫస్ట్ కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ మేడంకి దాదాపు ఒక 2-3 క్వశ్చన్ పేపర్స్ ఇస్తారట. 2-3 క్వశ్చన్ పేపర్స్ ఇస్తారట. ఈ క్వశ్చన్ పేపర్స్ ఏంది అంటే, మళ్ళీ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ ఏదో ఉంటాయట చెప్తున్నారు. ఆ 10 క్వశ్చన్స్ ఏంటంటే, రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మంచిగా కలిసి ఉన్నాడా, కేసీఆర్ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తుండా లేదా, రేవంత్ రెడ్డి పథకాలు కరెక్ట్ అమలు చేస్తుండా లేదా, రేవంత్ రెడ్డి అందరితో మంచిగా అపాయింట్మెంట్ ఇచ్చుడు కలిసి ఉండు చేస్తున్నా లేదా, ఏమన్నా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడా, రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల మీకేమైనా ఇబ్బంది అవుతుందా, రేవంత్ రెడ్డి మంత్రి పదవులలో ఏమైనా జోక్యం చేసుకుంటున్నాడా, రేవంత్ రెడ్డి ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తున్నా కాంగ్రెస్ని, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా హైకమాండ్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. అయితే ఇప్పుడు 3 years పరిపాలన కంప్లీట్ అవుతున్నది. 3 years పరిపాలన కంప్లీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్కి కొన్ని ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసిన. ఆ ప్రశ్నలు ఏంటంటే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఏం కథ అనేది మీనాక్షిని అడిగితే, మీనాక్షి మేడం ఏం చెప్పిరట అంటే, నేను చెప్తే బాగుండదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిరు, సో మంత్రులు ఎమ్మెల్యేలే చెప్తే బాగుంటుంది, కాబట్టి నేను మంత్రులు ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నా ఉన్నారు ఏం కథ రేవంత్ రెడ్డి పైన ఒపీనియన్ ఏందనేది తెలుసుకొని మీకు నేను పంపిస్తాను మీనాక్షి నటరాజన్ చెప్పిరట. అయితే హైకమాండ్ మీనాక్షి నటరాజన్కి కొన్ని పేపర్లు పంపించారు. ఆ పేపర్లలో క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ పేపర్లు పంపించారు. ఆ క్వశ్చన్ పేపర్లు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మీనాక్షి నటరాజన్ మేడం ఈ క్వశ్చన్ పేపర్లు ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్లో టిక్స్ పెడతారట. ఏది టిక్స్ ఏంది, రేవంత్ రెడ్డి 3 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది అని చెప్పి క్వశ్చన్ ఉంటే, బాగుంది బాలేదు చెప్పలేమని చెప్పి 3 సమాధానాలు ఉంటాయి. దీంట్లో ఎమ్మెల్యేలు బాగుందంటే ఎస్ అని టిక్ పెడతారు, లేదు బాలేదంటే ఎస్ అని నో అని టిక్ పెడతారు, చెప్పలేమంటే చెప్పలేం కాడ టిక్ పెడతారు. అంటే 3 బాక్సులు ఉంటాయి. ఈ 3 బాక్సులలో ఎన్నో కాడ టిక్ పెడతారు అన్నట్టు, వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా. ఇంకోటి ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ పేపర్ల పైన టిక్ పెడతారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ల పైన టిక్ పెట్టేటటువంటి ఎమ్మెల్యేల పేర్లు ఉండవు. అంటే మీనాక్షి నటరాజన్ ఇచ్చేటటువంటి క్వశ్చన్ పేపర్లు ఏదైతే ఉంటాయో, ఎమ్మెల్యేల ఒపీనియన్ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్కి ఇవ్వాలి. అంటే రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేల ఒపీనియన్ ఏంది ఏం కథ అనేది వాళ్ళు టిక్కు పెట్టి మళ్ళీ మీనాక్షి నటరాజన్ పేపర్ ఇచ్చేస్తారు. వాళ్ళ ఒపీనియన్ మాత్రమే చెప్తారు, ఆ ఒపీనియన్ పేపర్ రూపంలో చెప్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలను పిలిపించుకొని మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంటంటే, ఎమ్మెల్యేలు మంచిగానే ఉంది మేడం అని చెప్పి బయట చెప్తారు. ఎందుకంటే పుసుకున్న మీనాక్షి మేడంకి రేవంత్ రెడ్డి బాగాలేదు పర్ఫార్మెన్స్ అన్నారు అనుకో, మీనాక్షి మేడం ఒకవేళ రేవంత్ రెడ్డికి చెప్తే ఎమ్మెల్యేలకు తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అవుతుంది, క్లాషెస్ వస్తే పంచాయతీలు అవుతాయి కదా. కాబట్టి మీనాక్షి నటరాజన్ ఏం చేసిందంటే, ఇక మనం అడిగి తెలుసుకున్నాడు వేస్ట్, డైరెక్ట్ వాళ్ళకు క్వశ్చన్ పేపరే ఇస్తే ఆ క్వశ్చన్ పేపర్లో వాళ్ళు కొన్ని ప్రశ్నలు చదువుకుంటారు, దాంట్లో వాళ్ళే సమాధానం చెప్తారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ మేడం అనుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాదాపు 66 మంది ఉన్నారు కదా, 64 మంది అధికారంలోకి వచ్చారు. అంటే 64 మందితో అధికారంలోకి వచ్చారు. ఒకటి జూబ్లీ హిల్స్, తర్వాత కంటోన్మెంట్, ఈ 2 సీట్లు ఉప ఎన్నికలలో గెలిచినాయి కాబట్టి 66 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నారు. అయితే మీనాక్షి నటరాజన్ మేడం 66 మంది ఎమ్మెల్యేలు ఉంటే 65 మంది ఎమ్మెల్యేలకు మీనాక్షి నటరాజన్ మేడం ఆమె క్వశ్చన్ పేపర్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట. ఇక క్వశ్చన్ పేపర్లు అని అనుకోరు, అదుర్రి క్వశ్చన్ పేపర్లు ఇచ్చింది. ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు
వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్లో టిక్కులు పెట్టాలి. వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒపీనియన్ ఏంది ఏం కదా దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు చదువుకొని ఆ ప్రశ్నలకు వాళ్ళు సరైనటువంటి సమాధానం టిక్స్ పెట్టుకుంటూ పోవాలి. ఈ క్వశ్చన్ పేపర్ మళ్ళీ ఎవరికి ఇస్తారు అంటే మీనాక్షి మేడంకే ఇస్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీనాక్షి మేడంకి ఇస్తారట. మీనాక్షి మేడం ఈ పేపర్లను కాంగ్రెస్ అధిష్టానానికి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తుందట. అంటే ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చేటటువంటి పేపర్ల పైన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పేర్లు ఉండవు. అంటే ఎమ్మెల్యేల ఒపీనియన్ మాత్రమే ఉంటుంది తప్ప ఎమ్మెల్యేల పేర్లు ఉండవు. ఎమ్మెల్యేల ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఒపీనియన్ తెలుసుకుంటారు. ఇప్పుడు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకో, ఈ 66 మంది ఎమ్మెల్యేలలో 30 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ సూపర్ ఉన్నది, రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలన చేస్తుండు, రేవంత్ రెడ్డి అద్భుతం అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అనుకో, మిగిలినటువంటి 36 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ నష్టపోతుంది, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి వద్దు అని చెప్పి ఒకవేళ అన్నారనుకో, ఈ 36 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పారు కాబట్టి సో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఉండాలన్నా రేవంత్ రెడ్డిని సీఎం సీట్లకి వెళ్ళి దించేయాలన్నా అనేది ఒక నిర్ణయం తీసుకుంటారట. సో ఇప్పుడు ఎమ్మెల్యేల సంబంధించినటువంటి ఏదైతే శాంపిల్స్ కలెక్ట్ చేసిరు అంటే ఎమ్మెల్యేల ఒపీనియన్ని కలెక్ట్ చేసిరు, ఎమ్మెల్యేలు ఏమనుకుంటారు ఏం కథ అనేది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించేటటువంటి కార్యక్రమం చేసిరు కాంగ్రెస్ అధిష్టానం. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం ఈ పనిలో ఉంది. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానానికి కొంత ఇప్పుడు సమాచారం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఏ విధంగా సమాచారం అంటే ఈ విధంగా క్వశ్చన్ పేపర్లు ఏదో ఇస్తారట, ఆ పేపర్లలో వాళ్ళు ఏదో టిక్స్ పెట్టాలట. ఆ టిక్స్ అంటే ఒక సర్వే లెక్క. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన సర్వే చేస్తుంది. హైకమాండే మీనాక్షి మేడంకి చెప్పారు, మీనాక్షి మేడం సర్వే చేస్తుంది. ఆ సర్వే రిపోర్ట్ని కాస్త మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అధిష్టానానికి చేరవేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది చాలా క్లియర్గా మన దగ్గరకు వచ్చినటువంటి రిపోర్ట్, క్లియర్గా ఇప్పుడు సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఒకసారి చూడుర్రి. ఎందుకంటే చాలా మంది అంటా ఉన్నారు మీరు ఇష్టం ఉన్నట్టు వార్తలు చదువుతున్నారు అట్లా ఇట్లా అంటా ఉన్నారు కాబట్టి ఇగో చాలా క్లియర్గా వార్తున్నది చూడండి. రేవంత్ పాలనపై అధిష్టానం రివ్యూ, ఈ డిసెంబర్ లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ ఇగో స్పెషల్ సర్వే రిపోర్ట్ అని చెప్పి చాలా క్లియర్గా మనకు వార్తున్నది. ఇగో ఫీడ్బ్యాక్ ఫామ్స్ ద్వారా రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరిస్తున్న మీనాక్షి. ఫీడ్బ్యాక్ ఫామ్స్ అంటే ఏంది? ఫీడ్బ్యాక్ అంటే ఒక క్వశ్చన్ పేపరు. ఫీడ్బ్యాక్ ఫామ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రశ్న, రెండో ప్రశ్న, మూడో ప్రశ్న, నాలుగో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నల కింద కొన్ని బ్లాంక్స్ ఉంటాయి, ABCD బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్లో టిక్కులు పెట్టాలి. అవును, కాదు, చెప్పలేం, ఏమో అన్నట్టు కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. ఆ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి ఎమ్మెల్యేలు. ఇట్లా ఎమ్మెల్యేల సంబంధించినటువంటి అంశాన్ని వీళ్ళు కొంత స్వీకరించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ అధిష్టానం. ఒకసారి వార్త కూడా నేను మీకు చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. పిన్ టు పిన్ ఈ వార్తని కూడా మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి. రేవంత్ పాలనపై అధిష్టానం రివ్యూ, ఈ డిసెంబర్ లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ స్పెషల్ సర్వే రిపోర్ట్, ఫీడ్బ్యాక్స్ ఫామ్స్ ద్వారా రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరిస్తున్న మీనాక్షి నటరాజన్. 3 ఏళ్ల పాలన పూర్తయ్యే రేవంత్ నాయకత్వంపై నిర్ణయం తీసుకోనున్న అధిష్టానం. అంటే 3 ఏళ్ల పాలన పూర్తయ్యాక రేవంత్ నాయకత్వంపై నిర్ణయం తీసుకొని ఉన్నారట. ఇప్పుడు 3 ఏళ్ల పరిపాలన కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years దగ్గరకు వస్తున్నది. సో కర్ణాటకలో ఏం జరిగింది? 3 years సిద్ధరామయ్య ఉన్నాడు ముఖ్యమంత్రి పదవిలో, సిద్ధరామయ్యను మార్చేసి DK శివకుమార్ని పెట్టారు. సిద్ధరామయ్య పైన వ్యతిరేకత వచ్చిందంటే DK శివకుమార్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. తెలంగాణలో కూడా సేమ్ రేవంత్ రెడ్డి పైన ఇదే విధంగా వ్యతిరేకత ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేసి ఆ ముఖ్యమంత్రి పదవిలో వేరే వాళ్ళని పెట్టేటటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే ఈ సర్వే రిపోర్టు ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎం సీట్లో ఉంచాలనా, రేవంత్ రెడ్డిని సీఎం సీట్లో నుండి దించేయాలనా అనేటటువంటి నిర్ణయం తీసుకోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. సర్వే రిపోర్ట్లో ఆశించినంత ఫలితాలు లేకపోతే కర్ణాటక మాదిరిగానే సీఎం మార్పు, నేను చెప్పినా కదా, ఆ సర్వే రిపోర్ట్లో రేవంత్ రెడ్డి ఆశించినంత వరకు ఫలితాలు లేకపోతే, అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ అయితే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ, ఎమ్మెల్సీలు అందరూ రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ అయ్యారు అనుకో, ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దిగాల్సిందే, వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఇది కొంత వినబడుతున్న చర్చ. రేవంత్ మాటలకు ఇంటర్నల్ సర్వేలకు పొంతన లేకపోవడంతో రంగంలోకి అధిష్టానం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయి, డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత 182 సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది, అంటే 50 సీట్లు పెరుగుతాయి, అప్పుడు కాంగ్రెస్కి 117 సీట్లు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు.
అంటే ఏదున్నా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు గ్రౌండ్ రియాలిటీలో ఉందా అంటే లేదు. రేవంత్ రెడ్డి ఏమో మళ్ళా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నాడు. గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటేనేమో రేవంత్ రెడ్డి మళ్ళా సీఎం అయ్యే పరిస్థితి లేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఆయంత లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు 420 హామీలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు 1-2 కాదు కదా. నోరు విప్పితే అబద్ధాలే చెప్పింది మొత్తం. కాంగ్రెస్ అంతా అబద్ధాలే చెప్పారు. కాబట్టి మ్యాక్సిమం మళ్ళీ అధికారంలోకి వస్తున్నా అంటే డౌటే. ఇప్పుడు చాలా సర్వే రిపోర్ట్లు వచ్చినాయండి. హెచ్ఎంఆర్ సర్వే అని, సిప్యాక్ సర్వే అని చెప్పి, ఎస్ఏఎస్ సర్వే అని చెప్పి, రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వేలు చేపించిండు, కేసీఆర్ ఇంటర్నల్ సర్వేలు చేపించిండు. అన్ని సర్వేలలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందిండు, విఫలమైపోయిండు రేవంత్ రెడ్డి. అన్ని సర్వేలలో రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ పడ్డది. రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిచేటట్లేడు, కాంగ్రెస్ దుకాణం బంద్ అయ్యేటట్టే ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే వచ్చింది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి అనుకూలమైనటువంటి సీట్లు ఏ సర్వేలో రాలేదు. సరే, అన్ని సర్వేలు బీఆర్ఎస్ తోటి పైసలు ఇచ్చే చేయించడం అనుకుందాం. రేవంత్ రెడ్డి ఇంటర్నల్ సర్వే చెప్పితే కూడా రేవంత్ రెడ్డికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందట. రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు టీంతో రేవంత్ రెడ్డి సర్వే చేయించిన రేవంత్ రెడ్డికి ఆ సర్వేలో కూడా నెగిటివ్ వచ్చిందట. 44-45 సీట్ల కంటే ఎక్కువ రావు కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డికి రిపోర్ట్ వచ్చిందంటే అర్థం ఏంది? రేవంత్ రెడ్డి ఆయన అంతా ఆగమాగం అవుతున్నాడు, ఆ డిఫెన్స్లో పడ్డాడు అన్నట్టు రేవంత్ అన్న మాటలు వేరే ఉన్నాయి, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉన్నది. రేవంత్ అన్న ఎన్నైనా చెప్తాడు, భూకంపం బదులు కొడుతున్నాం, తెలంగాణ మొత్తం అద్భుతం అయిపోయింది, తెలంగాణ మొత్తం మార్చేసినాం, రూపురేఖలే మారిపోయినాయి, తెలంగాణ పేరునే మార్చేసినాం, టీఎస్ ఉంటే టీజీ పెట్టినాం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి కదా ఎట్లా ఉంది ఏం కథ అనేది. ఇంకా తర్వాత మీకు చెప్పినా కదా, రేవంత్ మాటలకు ఇంటర్నల్ సర్వేలకు పొంతన లేకపోవడంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ అధిష్టానానికి డౌట్ వచ్చింది. రేవంత్ రెడ్డి 100 మాట్లాడుతుంటూ సర్వేలు చూస్తే మొత్తం ఆగమాగం ఉందని అధిష్టానం ఈ సమాచారం సేకరించే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులతో మీనాక్షి వరుస సమావేశాలు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలకు పలు ప్రశ్నలతో ఉన్న ఫీడ్బ్యాక్ ఫామ్స్ అందజేత. కొన్ని ప్రశ్నలతో ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇచ్చిరట. నేను చెప్తున్నా కదా, ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చిరు. ఆ క్వశ్చన్ పేపర్లో కొన్ని ప్రశ్నలు ఉంటాయి, కింద కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఏ, బి, సి అని ఉంటుంది. అవును, కాదు, చెప్పలేం, బాగుంది, బాగాలేదు, చెప్పలేం అని చెప్పి కొన్ని ఆ ప్రశ్నలకు కింద సమాధానాలు ఉంటాయి. దాంట్లో ఏదో ఒక టిక్ మార్క్ పెట్టాలి. అది ఎమ్మెల్యేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పటికి. ఇగో, ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పేర్లు లేకుండా ఫీడ్బ్యాక్ ఫామ్ని నింపి ఇవ్వాలని ఆదేశాలు. నేను చెప్పినా కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఫామ్ని నింపుతారు, వాళ్ళ పేర్లు మెన్షన్ చేయరు. ఒకవేళ వాళ్ళ పేర్లు మెన్షన్ చేసినారనుకో, రేవంత్ రెడ్డి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిరో, రేవంత్ రెడ్డి నెగిటివ్ ఇచ్చినటువంటి వాళ్ళపైన పగబడతాడు కదా, నెగిటివ్ ఇచ్చినటువంటి వాళ్ళపైన రేవంత్ రెడ్డి కోప్పడతాడు కదా. సో వాళ్ళపైన కక్ష పెట్టుకుంటాడు. కాబట్టి మీనాక్షి నటరాజన్ చెప్పిరట, మీరు ఫామ్స్ నింపేటప్పుడు ఆ ఫామ్స్ నాకు ఇచ్చేటప్పుడు 80% మీ పేరు రాయకండి, జస్ట్ మీరు ఫామ్ మాత్రమే నాకు ఇవ్వండి అని చెప్పి మీనాక్షి మేడం చెప్పిందట. చెప్పినప్పుడు సో వీళ్ళు కూడా ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు. ఫీడ్బ్యాక్ ఫామ్స్లో ప్రభుత్వ పాలన తీరు, కాంగ్రెస్ పార్టీ నడవడికపై 10 రకాల ప్రశ్నలు. నేను చెప్పిన కదా 10 క్వశ్చన్స్ ఉంటాయి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడుస్తుంది, రేవంత్ రెడ్డి మంచిగానే నడుతుండా, గవర్నమెంట్ని బాగానే ఉందా, రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తుండా, రేవంత్ రెడ్డి అప్పులు చేసిండా, రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయి, రేవంత్ రెడ్డి బూతులు ఎట్లున్నాయి, ఏంది ఏం కథ అనేది అన్నీ అడుగుతారు. దాంట్లో ఎమ్మెల్యేలు అన్నీ సమాధానం చెప్పాలి. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఎమ్మెల్యేలు టిక్స్ పెట్టుకుంటూ పోవాలి, సమాధానం చెప్పాలి. సర్వే రిపోర్ట్తో పాటు ఫీడ్బ్యాక్ ఫామ్స్ కూడా నేరుగా రాహుల్ గాంధీకి అందజేసే ఛాన్స్ అట. అర్థమవుతుందా? కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షి నటరాజన్ మేడం తోటి ఒక సర్వే చేపిస్తూ ఉన్నదట. ఆ సర్వే మీనాక్షి నటరాజన్ మేడం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉంది. అంటే మీ ఒపీనియన్ని తెలియజేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, రేవంత్ రెడ్డి పైన మీ ఒపీనియన్ ఏంది, ఏం కథ అనేది ఫామ్స్లో నింపండి అని చెప్పి మీనాక్షి మేడం ఎమ్మెల్యేల దగ్గర నుండి సమాచారం తీసుకుంటా ఉంది. వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తుంది. ఈ అభిప్రాయాన్ని ఈ సర్వేని డైరెక్ట్ రాహుల్ గాంధీకి మీనాక్షి నటరాజన్ మేడం అప్పజెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు, ఇంకా డిసెంబర్ లోపే జరుగుతుంది. అది ఇది మొత్తం తతంగం అంతా డిసెంబర్ లోపే జరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక 4-5 నెలలు ఉన్నది అంతే. 4-5 నెలల్లో ఏదైనా జరగవచ్చు. ఆల్రెడీ సర్వేలు నడుస్తూ ఉన్నాయట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన కాంగ్రెస్ అధిష్టానం ఆరాధిస్తూ ఉన్నారు, మీనాక్షి మేడం కూడా ఆరాధిస్తూ ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఉండదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యేల ఒపీనియన్, మంత్రుల ఒపీనియన్, ఎమ్మెల్సీల ఒపీనియన్ తీసుకుంటారు అంటే ఆల్రెడీ పబ్లిక్ ఒపీనియన్ తెరపైకి వచ్చింది. జనాలు చాలామంది కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారు. పబ్లిక్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. కాంగ్రెస్ పైన రావాల్సిన వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి రైతుల భూములను మొత్తం కథం చేసి
అక్కడ కంచెలు వేపిస్తా ఉన్నాడు, హైడ్రాను మొత్తం డిమాలియేషన్ చేయడానికి రేవంత్ రెడ్డి వాడుకుంటున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. తెలంగాణ ఆగమాగం రేవంత్ రెడ్డి ఆలోచన, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి కథ అంతా ఆగమాగం ఒక డిజాస్టర్ సీఎం లెక్క కనబడుతున్నాడు. కాబట్టి జనాలు కూడా విసుకెత్తిపోయారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం పైన జనాలు కూడా కోపంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు హైకమాండ్ రంగంలోకి దిగి అసలు ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేల సంబంధించిన ఒపీనియన్ ఏందని తెలుసుకుంటున్నారు. ఇంకా ఎమ్మెల్యేల ఒపీనియన్ కూడా రేవంత్ రెడ్డి పైన నెగిటివ్ ఉంటే మాక్సిమం రేవంత్ రెడ్డిని ఆ సీఎం సీట్లకి వెళ్ళి దించేసే కార్యక్రమం చేయవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇది మళ్ళీ చెప్తున్నా, తెలుగు స్క్రైబ్ అనేటటువంటి పేపర్లో వచ్చినటువంటి వార్త, చాలా క్లియర్ వార్త ఇది. సో ఇది నేను మళ్ళీ మీ ముందు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. కావాలంటే మీరు చూసుకోండి ఈ వార్తను, వాళ్ళే రాసుకొని వచ్చిర్రు. ఇగో మళ్ళీ మీకు చూపిస్తున్నా, ఎందుకంటే చాలామంది నువ్వు ఏదేదో రాస్తున్నావు ఏదేదో చెప్తున్నావు అంటా ఉన్నారు. కాబట్టి ఇగో రేవంత్ పాలనపై అధిష్టానం రివ్యూ అట. ఈ డిసెంబర్ లోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ స్పెషల్ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. అర్థమైంది కదా? సో ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడతా ఉంది.